హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈపీఎఫ్ఓ సైట్‌లో మన బ్యాంక్ డీటెయిల్స్‌ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. సో, ముందుగా నేను నా యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను దీంట్లోకి లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ కనిపిస్తుంది చూడండి. వ్యూ, మేనేజ్ అకౌంట్ అని ఈ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి ట్యాబ్స్. దీంట్లో మేనేజ్‌లోకొచ్చేసి కేవైసీ అని కనబడుతుంది కదా! ఈ కేవైసీని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ మన యూఏఎన్‌కి, మన అకౌంట్‌కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో, పాన్ కార్డ్ ఏదైతే ఉందో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకిక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు నా దాంట్లో చూసుకోండి, నేనిక్కడ యాక్సిస్ బ్యాంక్‌నైతే యాడ్ చేసుకొనున్నాను. నేను ఈ బ్యాంక్ అకౌంట్‌ని క్లోజ్ చేశాను. సో, ఇప్పుడు నేను కొత్త బ్యాంక్ అకౌంట్ కావాలి నాకు అండ్ కొత్త దాన్ని యాడ్ చేసుకోవాలి. సో, అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్‌గా ఇక్కడ బ్యాంక్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఇక్కడ మనకి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్‌లో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఆల్రెడీ మన పేరు వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ఐఎఫ్ఎస్‌సి అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఐఎఫ్ఎస్‌సి వెరిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. కన్సెంట్ ఓకే చేసేసి సేవ్ క్లిక్ చేయాలి. అండ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్‌లో మనం ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత నేను సబ్మిట్ బటన్ కొడుతున్నాను. సో, జస్ట్ మనం ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ రిక్వెస్ట్ అయితే ప్లేస్ అవుతుంది. సో, వన్స్ ఈ రిక్వెస్ట్ ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది. సో, ఇక్కడ యూఐఎన్, బ్యాంక్ నేము, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని ఉంటుంది. సో, మన సైడ్ నుంచి చేయాల్సింది ఏం లేదు. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు బ్యాంక్ వాళ్ళే. సో, నేను ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇచ్చాను. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసి దీన్ని అప్డేట్ చేస్తారు. సో, వన్స్ ఇది అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్‌లో వెరిఫైడ్ ఆన్‌లైన్ బై బ్యాంక్ అని వస్తుంది. ఆ తర్వాత మనం విత్‌డ్రా చేసుకోవాలంటే మన కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో, ఇలా మనం సింపుల్‌గా బ్యాంక్ అకౌంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసిన తర్వాత చాలా సార్లు రిజెక్ట్ అయిపోతుందండి. దీనికి ఏం చేయాలి అని. సో, దీనికి మీరేం చేయాలి అంటే గ్రీవెన్స్ అని ఉంటుంది. ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ అని. ఆ గ్రీవెన్స్‌లోకెళ్ళి కంప్లెయింట్ అయితే రైజ్ చేయాలి. రైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ వెరిఫై చేసి మళ్ళీ ఒకసారి మనకు అప్రూవ్ చేస్తారు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.